ది అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ సీత. సీతాయనం అసలైన రామాయణం. డీనా మొరియం. సీతా కళ్యాణం. మేమందరము రాకుమారి సీత మా విదేహ రాజ్యాన్ని పాలించాలని ఆశించి ప్రార్థించినప్పటికీ ఆమె లక్ష్యం అది కాదు. జనక మహారాజు స్థానిక పరిపాలనా సంస్థలను ఏర్పరిచినప్పుడు నాయకులను గుర్తిస్తూ వారికి స్థానిక విషయాలను నిర్వహించడంలో నిర్దేశకత్వం చేయటం కోసం అనేక నెలల పాటు రాజ్యమంతా ప్రయాణించినప్పుడు ఆమె కూడా ఆయనతోనే ఉంది. అనేక మంది గ్రామస్తులకు మహారాజుతో రాకుమారి రావటం అనేది ఏదో ఒక రోజు ఆమె మహారాజు వారసురాలు అనిపించేది. మహారాజు జనకుడు ఈ భావాన్ని గ్రహించి దాన్ని వదిలించాలని, లేనట్లయితే అది ఎంతో నిరుత్సాహానికి దారితీస్తుందని భావించారు. దాంతో మళ్ళీ స్వయంవర సంభాషణ జరిగింది. మరికొంత సమయం కావాలంటూ సునయనమాత దాన్ని త్రోసిపుచ్చింది. ఏదో ఒక రోజు ఆమె రాజ్యాన్ని పరిపాలిస్తుందని ప్రజలు నమ్మేటట్లు చేయడం ద్వారా మనం రాజ్యానికి అన్యాయం చేస్తున్నాము. అది నిజం కాదని మనకు తెలిసి కూడా ఆ పని చెయ్యకూడదు సునయన, స్థిరంగా చెప్పారు మహారాజు. అయితే పరిపాలించడానికి కాకపోతే మీరు ఆమెకి ఈ శిక్షణ, ఈ జ్ఞానాన్ని ఎందుకు ఇచ్చారు? ఆమె వెళ్ళిన చోటికి ఈ జ్ఞానాన్ని తీసుకువెళ్తుంది. అది భవిష్యత్తు కోసం, కేవలం మిథుల కోసం కాదు. ఆమె నిట్టూర్చి, ఆమెకు తగిన పురుషుడు ఎవరైనా ఉండి ఉంటారని నేను కనీసం ఊహించలేను అంది. అతను ఇప్పటికే ఆమెకు తనను తాను తెలుపుకున్నాడు. అతను తగిన వాడని నేను హామీ ఇవ్వగలను. అతను ఎవరు, ఎక్కడుంటారు? మహారాజు తలపట్టుకొని నాకు తెలియదు అంటూ కొన్ని నెలల ముందు సీత తనతో చెప్పిన విషయాన్ని ఆమెతో చెప్పారు. మనం వారి కలయికకు అడ్డు రాకూడదు. స్వయంవరం ప్రకటిద్దాం. ఖచ్చితంగా అతను వస్తాడు. సీత అతన్ని గుర్తిస్తుంది. ఇక సునయనమాత చెప్పగలిగింది ఏమీ లేదు. తన తండ్రి స్వయంవరం ప్రకటించే సమయం వచ్చింది అని చెప్పినప్పుడు మాత అభ్యంతరం పెట్టలేదు. అయితే ఒకరోజు వారిద్దరూ కూర్చున్నప్పుడు సోమ, నేను వారికి మిఠాయిలు అందిస్తుండగా మహారాజు తాను స్వయంవరం ప్రకటించిన నాటి నుండి ఆమె ధోరణి మారిపోయింది అనటం నేను విన్నాను. నేను ఆయనను తెలుసుకోగలనా, ఆయనను గుర్తించగలనా? మాత అస్పష్టమైన స్వరంతో అడిగింది. అతను తప్పకుండా నీ ముందుకు వస్తాడు సీత. నీవు అతన్ని చూశావు కదా? ఆమె తల పంకిస్తూ, నేను ఆయన స్వరం విన్నాను, ఆయన ఉనికిని అనుభూతి చెందాను, కానీ రూపాన్ని చూడలేదు. ఆయన కొన్ని నిమిషాలు మౌనంగా ఉండి ఆ తర్వాత సీత, నీ దగ్గరకు వచ్చిన ప్రతిదీ, నీ జీవితంలోని సంఘటనలన్నీ ముందుగానే నిర్ణయించబడినట్లు, నీవు జన్మించడానికి ముందే అవి కూర్చున్నట్లు ఉన్నాయి. ఇది కూడా ఆ విధమైనదే అని నేను నిస్సందేహంగా భావిస్తున్నాను అన్నారు. ఆమె నవ్వింది. నాకు కష్టం అనిపించిన ప్రతి దానిని మీరు తేలిక చేయటం నాకు తెలుసు. ఇక ఈ విషయాన్ని నా మనస్సు నుంచి తీసివేస్తాను. స్వయంవరం ఇంకా కొన్ని వారాలు ఉంది. ఆర్యావర్తంలోని రాజులందరూ ఆహ్వానించబడ్డారు. సీత గ్రామాలన్నీ తిరుగుతూ పొలాలలో విత్తనాలు నాటడంలో రైతులకు సహాయం చేస్తూ గడుపుతూ ఆ విషయాన్ని మనసు నుంచి తీసివేసింది. మహారాజు కొత్త రకం నాగలిని తయారు చేసి దున్నటం, విత్తటం తేలికగా, వేగంగా, శ్రమ లేకుండా చేశారు. ఇప్పుడు సీత కూడా అదే నేర్చుకోవాలనుకుంటుంది. స్వయంవరానికి ముందు ఒకరోజు ఆమె నన్ను, సోమను తీసుకొని దగ్గరలో ఉన్న పొలానికి వెళ్ళి వారికి దున్నటంలో సహాయం చేయాలని ఉంది అని చెప్పింది. వాళ్ళు తీవ్రంగా నిరోధించారు. ఈ కష్టమైన పనికి మహారాజును అనుమతించడం అన్నది ఒక విషయం, కానీ రాజకుమారిన ఇది పూర్తిగా వేరే విషయం. కానీ మాత ఊరుకోకుండా పదే పదే అభ్యర్థించి వారిని ఒప్పించింది. వర్ణనాతీతమైన శక్తితో ఆమె ఎక్కువ కష్టపడకుండానే మోకాళ్ళపై కూర్చొని చేతులతో నేలలోకి లోతుగా తవ్వసాగింది. ఆమెకు సహాయం అవసరమేమోనని నేను, సోమ గబగబా పరిగెత్తాం. కానీ అటువంటి అవసరం ఏమీ లేదు. సోమ, చూడు, భూమాత వైపు చూడు, ఆమె మనకు ఇచ్చిన బహుమతి చూడు. ఈ నేలలో అనారోగ్యాన్ని నిరోధించి మన శరీరాలను చక్కగా ఉంచే ముఖ్య ప్రాణం ఉంది. మనం చూడటం కానీ తాకటం కానీ చేయలేని శక్తి ఉంది. మనం మన నేలను స్వచ్ఛంగా ఉంచుకున్నంత కాలం అనారోగ్యం చేకూరదు. ఇది భూమాత వరం అంటూ చేతుల నిండా నల్లటి మట్టిని తీసుకొని బుగ్గలకు రుద్దుకుంది. మనకు జీవితాన్ని ఇచ్చే ఆ నేలను ముద్దాడినప్పుడు ఆమె ముఖం వెలిగిపోయింది. మనకు ఆహారాన్ని అందించి జీవితాన్ని నిలిపి ఉంచే దాని గురించి మనం ఎంత తక్కువ ఆలోచిస్తాం అని గొనిగింది. ఆమె ఇచ్చిన ఈ నిధిని మనం ఏమైనా మెచ్చుకుంటున్నామా? సీత తన చేతిలోని మట్టిని వదిలి నిలబడింది. సుదూర తీరంలోకి చూస్తూ, ఆయన ఇక్కడే ఉన్నారు, ఆ ఉనికి నాకు తెలుస్తుంది అని నెమ్మదిగా అంది.
ఆ తర్వాత మళ్ళీ దున్నటానికి వెళ్ళింది. ఆమె తన పని పూర్తి చేసిన తర్వాత సీత తనను సహాయం చేయడానికి అనుమతించినందుకు ఆ రైతుకు కృతజ్ఞతలు తెలిపి తాను పొలంలో ఉండగా అక్కడ ఆగిన రథం గురించి ఆరా తీసింది. అది అయోధ్య నుంచి వచ్చిన 2 రాకుమారులది. వారు తమ గుర్రాలకు నీటిని అడగటానికి ఇక్కడ ఆగారు అని చెప్పాడు. అయోధ్య. సీత తనలో తాను గొనుక్కుంటూ ఆలోచనలో పడింది. అవును, ఆ రాకుమారులో ఒకరు మీరు పొలంలో ఉండటాన్ని గుర్తించి నేల దున్నుతున్న స్త్రీ గురించి అడిగారు. ఆయన తాను అటువంటి నాగల్ని ఎప్పుడూ చూడలేదని, లేదా ఒకానొక స్త్రీ అటువంటి ఉపకరణాన్ని ఉపయోగించగలదని ఊహించలేదని చెప్పారు. నువ్వు ఆయనకి ఏం చెప్పావు? నేను ఆయనతో ఆ దున్నేది రాకుమారి సీత అని చెప్పాను. ఆయన ఎంతో ఆశ్చర్యపోయినట్లు కనిపించారు. కానీ నవ్వి, ఆ విధమైన పని చేయగలిగిన స్త్రీని కలుసుకోవాలని తనకి ఎంతో ఆసక్తిగా ఉందని చెప్పాడు. ఆయనకు మన రాకుమారి తెలియదు అని స్పష్టమవుతుంది అని రైతు ఆప్యాయంగా చెప్పారు. అతని మాటలు విన్న వెంటనే మాత శరీరానికి రెక్కలు వచ్చినట్లు కదిలింది. ఆమె సోమ వైపు తిరిగినప్పుడు వారిద్దరి మధ్య ప్రసరించిన చూపును నేను చూడగలిగాను. ఆమె ఎదురు చూస్తున్న వ్యక్తి అయోధ్య రాకుమారుడు అయి ఉండవచ్చు అనుకున్నాను. రాత్రి భోజన సమయంలో సునయన మాతను నాగలి ఉపయోగించే విషయంలో వేలాకోలం చేసింది. రైతులకే కష్టమైన విషయమైన నాగల్ని ఉపయోగించటం అనేది మా కుమార్తెకి ఎలా సాధ్యమైంది? మహారాజు మాత వైపు తిరిగి, చెప్పు తల్లి, నువ్వు ఆ పనిని ఎలా చేయగలిగావు? ఆమెకు చెప్పు అని కొంటెగా అన్నాడు. అది మనస్సుకు చెందిన విషయమమ్మా. దానికి అవసరమైన శక్తి నా శరీరానికి లేదు. కానీ నా మనస్సు ఆ బలహీనతను అధిగమించింది. అది నా శరీరానికి ఏం చేయాలో సూచించింది. శరీరం దాన్ని అనుసరించింది. అది తండ్రి గారు నాకు ఇచ్చిన శిక్షణ. సునయన మాత తన తల పట్టుకొని, మొత్తం రాజ్యమంతా ఈ విషయం గురించి మాట్లాడుకుంటూ ఉంటుందని నాకు తెలుసు అంది. మధ్యలో ఊర్మిళ కల్పించుకొని, తాను అప్పటికే అయోధ్య రాకుమారులు రావటం గురించి పరిచారకుల ద్వారా విని ఉండటం వలన మరి అయోధ్య నుంచి వచ్చిన రాకుమారులో అంది. వాళ్ళు వచ్చారా? సునయన మాత ఆశ్చర్యంగా అడిగింది. దశరథ మహారాజు వారు దూరంగా విశ్వామిత్ర ఋషి ఆశ్రమంలో ఉన్నారని తెలియజేశారు కదా. వారు వేరే లక్ష్యంతో మహాదేవుని విల్లును చూడటానికి వచ్చినట్లు ఉంది. కానీ నిస్సందేహంగా స్వయంవరంలో పాల్గొంటారు. ఆయన సీతనే తదేకంగా చూస్తూ ఆమె శరీరంలో వస్తున్న వణుకును గమనిస్తూ అన్నారు. మాత తన భావాలు బయటపడనీయకుండా ఎటో చూసింది. అకస్మాత్తుగా సీత పొలం దున్నుతుండగా రాకుమారులు చూశారు అన్న విషయం సునయన మాతకు తట్టింది. ఆమె ముఖంలో ఆందోళన తొణికిసలాడింది. సీత, నువ్వు దున్నుతూ ఉండగా వాళ్ళు చూశారు. వాళ్ళు ఏమనుకుంటారు? మాత ఏమీ మాట్లాడలేదు. వాళ్ళు మనకెంత అద్భుతమైన కుమార్తె ఉందో అనుకుంటారు. మహారాజు గబగబా సమాధానం చెప్పారు. సీతను గెలుచుకున్న వారెవరైనా వారికి ఆమె ఎవరో తెలుసుకోవటం, ఆమె జ్ఞానాన్ని గౌరవించటం అవసరం. నాకు సంబంధించిన వరకు అదొక్కటే కావాల్సింది. అలాగైతే శివుని విల్లును లేపటం అన్న పరీక్ష ఎందుకు? అమ్మా, విల్లు ఎత్తడానికి కావాల్సింది బలం కాదు అంది సీత. నేను చిన్నపిల్లగా ఉన్నప్పుడే దాన్ని ఎత్తాను. మహాదేవుడు అనుమతించిన వారే ఆ విల్లును ఎత్తగలరు. ఆయన ఇచ్చ మాత్రమే నడుస్తుంది. అదే అవసరమైనది. మహారాజు నవ్వారు. ఆయన ఈ విషయం ఎప్పుడూ సీతతో చెప్పలేదు. కానీ అది ఆమెకు తెలియటం ఆయనకు ఎంతో నచ్చింది. కేవలం బలం మాత్రమే ఆమెకు కాబోయే భర్తను నిర్ణయించదు. మహాదేవుని ఇచ్చ, అదే సీత ఇచ్చ అని కూడా ఆయనకు అర్థమవుతుంది. సీతారాములు మొదటిసారిగా ఒక ఆలయం వద్ద కలుసుకున్నారు. శ్రీరాముడు ఆలయ సౌందర్యం గురించి విని దర్శించడానికై వచ్చాడు. మిథిలా నగరపు వృక్షాల గుండా కొండలపై గల వస్తున్న అలౌకిక గానానికి ఆకర్షితుడయ్యాడు. అది ఆయన ఇంద్రియాలను దేవగానంలా వినిపించింది. మాత సుందరమైన దుస్తులు ధరించి 2 పరిచారకులు ఉషా, రోహణ పూజకు పూలు పళ్ళు తెస్తుండగా సోమతో కలిసి గుడికి వెళ్ళింది. సీత పార్వతీదేవి విగ్రహం ముందు హారతి ఇస్తుంది. వారు ఆయన సమీపించటం చూడలేదు. కానీ హారతి పూర్తయ్యేసరికి మాత స్వరం మరింత మధురంగా మారటం గమనించారు. ఆమె హారతి పూర్తి చేసి వెనుకకు తిరిగినప్పుడు ఆయన తనకు కొన్ని అడుగుల దూరంలో నిలబడి ఉండటం చూసింది. పరిచారికులు కూడా అయోధ్య రాకుమారుల ఉనికిని గుర్తించారు. మాత కొన్ని నిమిషాల పాటు బిగుసుకుపోయింది. వారికి తమ మాత ఈ లోకంలోనే ఉందో లేదో తెలియలేదు. 2 రాకుమారులో పెద్దవాడు కూడా బిగుసుకుపోయినట్లు కనిపించాడు. ఎవ్వరూ మాట్లాడలేదు. ఎవ్వరూ కదల్లేదు.
ఆ రాకుమారులో చిన్నవాడు మౌనాన్ని ఛేదిస్తూ తాను లక్ష్మణునని, అతను తన అన్న రాముడని పరిచయం చేసుకున్నాడు. ఊర్మిళ తనను సీతను పరిచయం చేస్తూ బదులిచ్చింది. అప్పటికి అయోధ్య పెద్ద రాకుమారునికి మాతకు మధ్య మౌనమే ఉంది. మాతకు మధ్య మౌనమే ఉంది. అయితే వారు పరస్పరం తదేతకంగా చూసుకోవటం మానలేదు. వారిద్దరి మధ్య ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలియలేదు. ఎట్టకేలకు శ్రీరాముడు, అయితే నువ్వు రాకుమారి సీతవు. నేను నిన్న పొలంలో చూశాను. నువ్వు మట్టి తీసుకొని నీ బుగ్గలకి ఎంతో సున్నితంగా ఒక తల్లి తన పిల్లలను హత్తుకున్నట్లుగా రాసుకోవటం దూరం నుంచి చూశాను. అవును, అది నేనే. మేము విదేహ ప్రజలకు భూమాతను ప్రేమించి గౌరవించటం బోధిస్తాం. ఆమె మా శక్తికి మూలం. సున్నితంగా బదులు పలికింది. నాకు ఈ పద్ధతులు నేర్చుకోవటం ఇష్టం. దానివలన నేను ఈ జ్ఞానాన్ని అయోధ్యకు, మొత్తం కోసల సామ్రాజ్యానికి అందించగలుగుతాను. ఇంతలో గుడి వెనక నుంచి ఒక స్వరం వేగంగా దూసుకువచ్చి, మా జ్ఞానాన్ని మీతో పంచుకోవటం మాకు ఆనందదాయకం అంది. ఆ వెనుక మహారాజు ముందుకు వస్తూ, దశరథ మహారాజు పుత్రులైన మిమ్మల్ని ఆహ్వానించడానికి నేనెంతో సంతోషిస్తున్నాను అని ఆనందం ఉప్పొంగుతూ పలికాడు. జనక మహారాజు వారిని సగౌరవంగా పలకరించిన తర్వాత ఆయన, రామా, నీ పేరు ప్రతిష్టలు నీకంటే ముందే ఉన్నాయి. మిథిల అంతటికీ నీ చర్యలు తెలుసు. నువ్వు మా రాజ్యానికి రావడం మాకెంతో గౌరవప్రదం. మా వ్యవసాయ విధానాలు నీతో పంచుకోవడం నాకెంతో ఆనందం. ఆ రాత్రి రోహణ, ఉషా, సోమలతో పాటు నేను సాయంత్రం భోజనం వడ్డిస్తున్నాను. సునయన మాత మమ్మల్ని నవ్వుతూ ఆపింది. మీరందరూ ఈవేళ ఆలయంలో అయోధ్య నుంచి వచ్చిన రాకుమారులను చూశారని విన్నాను. ఆ క్షణంలో అక్కడ ఉండే అదృష్టం నాకు లేదు. వాళ్ళు ఎలా ఉన్నారు? సీత నాకేమీ చెప్పలేదు. వారి గురించి అడిగినప్పుడు సీత, మహారాజు మౌనంగా ఉన్నారు అంది. అందరి కళ్ళు సీత వైపు తిరిగాయి. ఆమె ఆ సంభాషణతో తనకు సంబంధం లేనట్లుగా తింటూ ఉంది. మొదటగా రోహణ బదిలిస్తూ, మహారాణి, నేను ఆ విధమైన దారుఢ్యం ఉన్న మనిషిని ఇంతవరకు చూడలేదు. ఆ పెద్ద రాకుమారుని భుజాలు, చేతులు వజ్రంలాగా ఉన్నాయి అంది. ఉషా మాట్లాడుతూ, అంతటి సౌందర్యం నేను ఎప్పుడూ చూడలేదు, వినలేదు. నేను క్షణమాత్రం ఆయన ముఖాన్ని చూసినప్పుడు పరిపూర్ణంగా రూపొందిన ముఖ కవలికలు తీర్చిదిద్దినట్లుగా ఉన్నాయి. సునయన మాత ఆమెను మరింత వివరణ కోసం నొక్కి అడిగింది. కానీ ఆమె ఇంకేమీ చెప్పలేకపోయింది. మరి నువ్వేమంటావు మీనాక్షి? సునయన మాత అడిగింది. నేను అప్పుడు అక్కడ లేను అని చెప్పడానికి విచారిస్తున్నానమ్మా. సోమ వైపు తిరిగి ఆతృతతో, అతను ఎలా ఉన్నాడు? నీకు ఏమనిపించింది అని అడిగింది. సోమ బదులు ఇవ్వకపోయేసరికి మహారాణి రెట్టించింది. చెప్పు సోమ, వాళ్ళందరూ రాకుమారులో పెద్దవాడిన రాముడి గురించి చెబుతున్నట్లున్నారు. అతను నీకు ఎలా కనిపించాడు? మహారాణి, నన్ను మన్నించండి. మీ ప్రశ్నలకు ఎలా జవాబు చెప్పాలో నాకు తెలియటం లేదు. ఏమిటి నువ్వనేది? అప్పుడు నువ్వు అక్కడ ఉన్నావు కదా అడిగింది రాణి. మహారాణి, ఆయన రూపం నుంచి వెలువడుతున్న కాంతి నన్ను గుడ్డిదాన్ని చేసింది. ఆ కాంతి ఎంతో తీవ్రంగా ఉండి నేను నా కళ్ళు వేరే వైపుకు తిప్పుకోవలసి వచ్చింది. మాత తన భోజన పదార్థాలను పక్కన పెట్టి ఈ మాటలన్నీ వింటూ ఉంది. ఇప్పుడు హఠాత్తుగా కల్పించుకుంటూ నవ్వుతూ, సోమ కూడా నేను చూసిందే చూస్తుంది. కానీ సోమ, నువ్వు ఆ కాంతిలో స్థిరంగా చూడటం నేర్చుకోవాలి. అలా చేస్తే నేను చూసినట్లే నువ్వు కూడా ఆయన రూపాన్ని చూసి ఉండేదానివి. ఎప్పుడూ కాంతి నుంచి దూరంగా చూడకు. నేను కూడా తిరిగి ఉండేదానిని కాదు. కానీ ఆయనని మళ్ళీ చూసినప్పుడు నేను ఆయన రూపాన్ని, మానవ రూపాన్ని చూశాను మాత అంటూ సునయన మాత వైపు చూస్తూ ఆమె కొనసాగించింది. ఆయనను ఎలా వర్ణించాలో నాకు నిజంగా తెలియదు. ఆయన శక్తి గురించి రోహణ చెప్పింది వాస్తవమే. ఆయన మన మహారాజు అంత పొడవు లేరు, కానీ ఛాతి విశాలంగా ఉండి ప్రతి కండరము దృఢంగా ఉంది. అలాగే ఆయన సౌందర్యం గురించి ఉషా చెప్పింది కూడా నిజమే. ఆయన ముఖ కవలికలు ఎంతో తీర్చిదిద్దినట్లున్నాయి. పొడవైన, సన్నగా చెక్కినట్లుగా ఉన్న ముక్కు, నిండైన పెదవులు. ఆయన మేని ఛాయ మాతకు వలనే ఉంది, కానీ కొంత బంగారు వర్ణం కలిసినట్లు ఉంది. వెంట్రుకలు నల్లగా, ఒత్తుగా భుజాల వరకు ఉన్నాయి. ఆయన నడకలో హుందాతనం ఉంది. ఆయన కళ్ళు వర్ణనాతీతంగా మన మాత కళ్ళ వలనే ఉన్నాయి. ఆమె మాటలకు సీత నవ్వి, సోమ, నువ్వు ఆయన బాహ్య రూపాన్ని మాత్రమే వర్ణించావు అంది. సోమ కొన్ని నిమిషాలు మౌనంగా ఉండి తర్వాత, ఆయన అలా కనిపించారు. ఎంతో కలుపుగోలుగా, అనేక మంది రాకుమార్లలాగా అతిశయంతో దూరంగా అనిపించకుండా మనకు చెందినట్లు నమ్రతగా ఉన్నారు. అయితే ఆయనను వర్ణించడం అసాధ్యం, ఆమె నిదానంగా అంది.
సీత తన తల్లి వైపు తిరిగి, అమ్మా, ఆయన ప్రతి ఒక్కరికి వేరుగా కనిపించారు. ఇక నీకు ఎలా కనిపిస్తాడో నువ్వే చూసి తెలుసుకో అంది నవ్వుతూ. వాళ్ళు ఇది చర్చించుకుంటుండగా నాకు ఇంతకు ముందు జరిగిన సంభాషణ ఒకటి జ్ఞాపకం వచ్చింది. అయోధ్య రాకుమారులు మిథిలకు రాకముందు ఒకానొక రోజు రాత్రి భోజనాల వద్ద సునయన మాత శ్రీరాముని విజయాల గురించి, ఆయన ధైర్య సాహసాల గురించి, తాటకి అనే రాక్షసిని సంహరించటం గురించి చెప్తుండగా సీత ముఖంలో కోపం కదలాడింది. అది చూసి మహారాజు, ఎందుకలా నిరసిస్తున్నావు సీత అని అడిగారు. అంతటి హింస అవసరమా? అందులోనూ ఒక స్త్రీ పట్ల అలా ప్రవర్తించడం ప్రకృతి నియమాలకు విరుద్ధం కాదా? అందరి కళ్ళు ఆశ్చర్యంగా మాత వైపు తిరిగాయి. అయితే మహారాజు స్థిరంగా, నేను రాముడు చేసిన ఏ చర్యను ఎన్నడూ ప్రశ్నించను అన్నారు. ఆయన చేసిందంతా ఆ మొత్తం ప్రాంతం కోసం. మాత దాన్ని రెట్టించలేదు. కానీ ఆమె ఈ మాటలతో సంతృప్తి పొందలేదు అని ఆమెను చూస్తే తెలిసింది. మహారాజు వెంటనే సంభాషణను భర్త గౌతమ మహర్షితో శపించబడిన అహల్యకు రాముడు విముక్తి కలిగించడం వైపు మరల్చారు. ఆ కథ ప్రాచుర్యంలోనే ఉంది. సౌందర్యవతి అయిన అహల్యను దేవతల రాజైన ఇంద్రుడు వంచనతో లోబర్చుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న గౌతముడు అమాయకురాలైన అహల్యను రాయిగా మారమని శపించాడు. విదేహలోని ఏ ఋషికి ఆమె వద్దకు వెళ్ళి విముక్తి కలిగించే ధైర్యము, శక్తి లేదు. ఆ శాపాన్ని వెనుకకు తిప్పే శక్తి ఎవరికి ఉంటుంది సీత అని అడిగారు. అయినా రాముడు తన తల్లి వద్దకు వెళ్ళినట్లుగా ఆమె వద్దకు వెళ్ళి శాప విముక్తురాలిని చేశాడు. అంతకంటే కరుణ వేరే ఏదైనా ఉందా? సీత హృదయం ద్రవించింది. అది చాలా గొప్ప చర్య. ఆమె తప్పేమీ లేకపోయినా అహల్య అన్యాయంగా శపించబడింది. ఈ కథలో జరిగినట్లుగా చెప్పబడలేదు. అయితే రాముడు ఆమెకు విముక్తి కలిగించడం అనేది ముఖ్యమైన విషయం. ఒకానొక శాపాన్ని వెనక్కు మరల్చడం అనేది ఎంతో అరుదైన విషయం. ఋషులకు కూడా ఇది అసాధ్యం. ఋషుల శాపాలు అమాయకులపై ఎలా పనిచేస్తాయో మళ్ళీ మనం చూసాం. ఎంతో నిర్మలమై వివేకం కలిగి స్వయంగా ఋషి అయిన వ్యక్తే అంతగా వంచబడటం ఎంత బాధాకరం. ఏదో ఒకరోజు ఎవరో ఒకరు దీన్ని సరిచేస్తారు సీత. ఋషులు తమ శక్తిని దుర్వినియోగం చేయటం పెరుగుతూ ఉండటం మనం గమనిస్తున్నాం. ఇప్పుడు అది అంతమయ్యే సమయం ఆసన్నమై ఉంటుంది అన్నారు మహారాజు. అప్పుడు నేను ఈ సంభాషణ జ్ఞాపకం చేసుకున్నప్పుడు తాటకీని వధించడం అనేది అయోధ్య రామునిపై సీతకు గల అభిప్రాయాన్ని మార్పు చేస్తుందేమో అనుకున్నాను. అదృష్టవశాత్తు అలా జరగలేదు. అనేక తరాలుగా మహాదేవుని విల్లు రాజప్రసాదపు ఆలయంలో ఉంచబడింది. కాలక్రమంలో రాజమందిరం పునర్నిర్మించబడి విస్తరించబడిన ఆ విల్లు మాత్రం తరతరాలుగా ఉన్న చోటే ఉంది. అది మా రాజ్య చరిత్రలో భాగం. భూమిపై పరశురాముని కార్యం ముగిసినప్పుడు ఆ విల్లును జనక మహారాజు పూర్వీకులకు ఆయనే స్వయంగా ఇచ్చారని రాజ్యంలో ప్రతి వారికి తెలుసు. ఇది దుష్ట క్షత్రియ సంహారానికై విష్ణువు 6వ అవతారమైన పరశురామునికి మహాదేవుడు స్వయంగా ఇచ్చిన విల్లు. ఆ క్షత్రియులు తమ సరిహద్దులు దాటి ప్రతి చోట సంక్షోభాలు సృష్టించేవారు. ఆ పని పూర్తయినాక విదేహ రాజ్యంలో మాత్రమే ఆ వింటి శక్తి దుర్వినియోగం అవ్వదు అని, వారు దానిని ఆరాధిస్తారే తప్ప యుద్ధాలకు వాడరు కనుక ఆ విల్లును వారికి ఇస్తున్నాను అని పరశురాముల వారు తెలిపారు. మా రాజ్యం యుద్ధాల మీద ఆధారపడక ధర్మబద్ధంగా నడుస్తుందని ఆయన ముందే చూసి చెప్పారు. మేము విస్తరించాం, శక్తి పెంపొందించుకున్నాం, పక్క రాజ్యాలను ఆక్రమించుకోం, సైన్యం పైన ఆయుధాలపైన పెట్టుబడి పెట్టం. వాటన్నిటినీ మించి మాకు ఋషుల వివేక సంపద ఉంది. విచక్షణ కలిగిన రాజులతో పాలించబడతాం. మహాదేవుని విల్లు ఎక్కపెట్టగలిగిన సారే సీతకు యోగ్యుడైన వ్యక్తి అని మహారాజుకు ధ్యాన సందేశం వచ్చింది. అప్పుడే ఆయనకు మార్పు సంభవిస్తుందని తెలిసింది. ఆ విల్లును ఎత్తగలిగిన వారు తమతో మిథిలా నగరపు ఆభరణమైన సీతను మాత్రమే గాక రాజ్యపు రక్షణను, వింటి శక్తిని కూడా తీసుకువెళ్తారు అని ఆయనకు తెలుసు. అప్పటి నుంచి విదేహ పతనం ఆరంభమవుతుంది అని తెలిసినా ఆయన వ్యాకుల పడలేదు. కాలానుగుణంగా రాజ్యాలు వస్తాయి, పోతాయి. విదేహ ప్రపంచానికి ఎంతో దోహదం చేస్తుంది. అయితే భవిష్యత్తు నాగరికతలకు పునాది వేయటం దాని గమ్యం కాదు. ఆయనకు ఇది తెలిసిన తర్వాత వేరే ఏ ఆలోచన శ్రద్ధ పెట్టకుండా దానిని ఉన్నది ఉన్నట్లుగా అంగీకరించారు. స్వయంవరం సమయం వచ్చింది. ఆర్యావర్తం నుంచి రాజులు, మహారాజులు అనేక మంది దానిలో పాల్గొనటానికి వచ్చారు. మేము ఆ ఏర్పాట్లు చూడటంలో తీరిక లేకుండా ఉండి మాత యొక్క వ్యక్తిగత అవసరాలు తీర్చవలసి వచ్చినప్పుడు తప్ప ఆమె వద్దకు వెళ్ళడం లేదు.
స్వయంవర ఫలితం పట్ల పరివార కృత్యాలలో ఉన్న వాళ్ళెవ్వరం ఆశ్చర్యపడలేదు. ఆలయంలో సీత రామునితో కలిసింది అని మొదటిసారి విన్న నాటి నుంచి మేము ఆయనే ఆమె భర్తగా నిర్ణయింపబడవచ్చు అని ఊహించాము. కానీ పోటీలో ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠ మాలో ఇంకా ఉంది. ఏర్పాట్లు జరుగుతున్నప్పుడంతా మాత ప్రశాంతంగా నిశ్చలంగా ఉంది. మిగిలిన రాజులు విల్లు ఎత్తడానికి వచ్చినప్పుడు కూడా ఆమె నిర్వికారంగా ఉంది అని నా తోటి పరిచారకులు నాతో చెప్పారు. శ్రీరాముడు విల్లు ఎత్తి ఎక్కుపెట్టినప్పుడు కుటుంబమంతా భారం దిగినట్లుగా ఊపిరి పీల్చుకున్నాడు. కానీ శ్రీరాముడు రాకుమారి సీత అనే ఆ ఫలితాన్ని అంగీకరించిందా అని తెలుసుకోవడానికి మర్నాడు వస్తానని చెప్పాడు. తన భవిష్యత్తు గురించి ఆలోచించి నిర్ణయించుకోవడానికి ఆమెకు ఒక రోజు ఉంది. అప్పటి వరకు స్వయంవర ఫలిత ప్రకటన చేయలేదు. మరునాటి ఉదయం శ్రీరాముడు తన తమ్మునితో పాటు రాజప్రసాదానికి వచ్చి మాత, మహారాజు, సునైనా మాతలతో ఏకాంతంగా మాట్లాడారు. వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో మాకు తెలియదు. మాకు తెలిసిందల్లా మాత శ్రీరాముని తన భర్తగా అంగీకరించిందని మాత్రమే. ఆ మాట సాధారణంగానే రాజప్రసాదమంతా వెంటనే వ్యాపించింది. ఆ తర్వాత మేము తెలుసుకోవాల్సింది ఏమీ లేదు. పరిచారకులు ఒకరి నుంచి మరొకరికి విషయం పాకింది. ఈ విధంగానే మేము మహారాజు మాతల కథలు వినేవాళ్ళం. అయితే ఈసారి ఏ విషయమూ బయటకు రాలేదు. చాలా రోజుల తర్వాత సాయంత్ర భోజన సమయంలో భోజనం వడ్డిస్తున్న ఒక పరిచారకుడు వంటశాలలో పనిచేసే పరిచారకులందరినీ పిలిచి భోజన సమయంలో తాను విన్న విషయాన్ని చెప్పారు. మహారాజు స్వయంవరం సమయంలో రామలక్ష్మణుల మిథులకు రావటం ఎంతో అదృష్టం అన్నారు. శ్రీరాముడు నవ్వి అది యాదృచ్ఛికంగా జరగలేదు అని చెప్పారు. దానిని వివరించమని మహారాజు అడగగా రాముడు కొన్ని నిమిషాలు మౌనంగా ఉండి తర్వాత తాటకితో యుద్ధం చాలా కష్టంగా ఉంది. ముఖ్యంగా ఆమె స్త్రీ అవ్వటం నాకు బాధ కలిగించింది. ఆమె ఎంతోమంది ఆశ్రమ బాలకులను చంపినప్పటికీ ఒక స్త్రీని చంపటం అనేది నాకు చాలా కష్టం కలిగించింది. ఆ రాత్రి యుద్ధం తర్వాత విశ్రాంతి తీసుకుంటూ పడుకున్నప్పుడు తన ఆందోళనను అధిగమింపచేసిన ఒక గొప్ప శక్తి సమక్షాన్ని నేను అనుభవించాను. అది నాలో ప్రశాంతతను, ప్రేమను పాదుకొలిపి యుద్ధం వల్ల కలిగిన బాధను తుడిచివేసింది. ఆ శక్తి సమక్షంలో దాని చేతులలో నేను నిద్రించాను. మర్నాటి ఉదయం నేను లేచేసరికి అది లేకపోవటం వల్ల నేను ఒకవేళ ఏమైనా ఊహించానేమోనని భావించాను. మిథులను చేరుకునే కొద్దీ ఆ సమక్షాన్ని మళ్ళీ అనుభూతి చెందాను. మేము మా గుర్రాలకు నీళ్లు పెట్టడం కోసం అడిగినప్పుడు నేను రాకుమారి సీతను పొలంలో చూశాను. అప్పుడు నేను నైరాశ్యంలో ఉండగా నన్ను ఓదార్చడానికి వచ్చిందెవరో నాకు తెలిసింది అని చెప్పి అప్పుడు రాముడు సీత వైపు తిరిగి ఆమెతో నువ్వు నేలను ముద్దు పెట్టుకోవటాన్ని రాక్షసిని చంపినందుకు నన్ను క్షమించావు అన్న సంకేతంగా భావించాను అని చెప్పారు. ఆ పరిచారకుడు తను చెప్పేదాన్ని కొనసాగిస్తూ ఆయన మాట్లాడినంతసేపు మాత మౌనంగా వింది. ఆయన పూర్తి చేసిన తర్వాత ఆమె కొన్నిసార్లు రాక్షసులు స్త్రీ రూపం ధరిస్తారు. దానివల్ల వారిని ఎదుర్కొనే యోధుల నుంచి తప్పించుకుంటూ ఉంటారు. కానీ మీరు మోసగించబడలేదు. నేను మొదట ఆమె మరణ వార్త విన్నప్పుడు ఆ మరణం గురించి చాలా బాధపడ్డాను. ఆ తర్వాత ఆమె బయటకు కనపడటానికి మాత్రమే స్త్రీ అని గ్రహించాను. ఆమె బాహ్య రూపాన్ని, ఆ శరీరాన్ని ధరించిన రాక్షస ప్రకృతిని, స్త్రీ కానీ పురుషుడు కానీ ఆ ప్రకృతిని చూడటం మీ పరీక్ష. ఇది ఆ రోజు పొలంలో నాకు తెలిసింది. ఈ గ్రాహ్యతలో భూమాత నాకు తోడ్పడినందుకు కృతజ్ఞతతో నేను మట్టిని ముద్దాడాను. ఆమె ఒక గాఢ సత్యం పట్ల నాకు ఎరుక కలిగించింది. శ్రీరాముడు ఆమె మాటలకు ఎంతో కదిలిపోయాడు. కానీ గంభీరమైన స్వరంతో తాటకి మరణం ముగింపు కాదు, అనేక యుద్ధాలు, కష్టమైన యుద్ధాలు మన ముందు ఉన్నాయి అన్నాడు. పరిచారకుడు విన్నదానిని చెప్పటం ఆపగానే ఉష కానివ్వు, తర్వాత ఆయన ఇంకేం చెప్పాడు, మాత ఏమంది? నేను ఇంకేమీ వినలేదు, అది మాత్రమే విన్నాను అని చెప్పాడు. నేను వారికి పూర్తి ఆనంద ఉల్లాసాలతో నిండిన ప్రశాంతమైన భవిష్యత్తును ఆశిస్తున్నానే, రాక్షసులతో పోరాటాలు కాదు అంటూ నిట్టూర్చాను. మనలో ఎవ్వరమూ విచారపడనవసరం లేదు, సోమ కల్పించుకుంటూ అంది. శ్రీరాముడు చేసే ప్రతీదీ మనందరి రక్షణ మరి ప్రయోజనాల కొరకే. ఆయన తన యుద్ధాలన్నింటిలో జయిస్తానడటం నిస్సందేహం. కనుకనే మన మాత ఆయనను ఎంపిక చేసుకుంది. ఇప్పుడు పెళ్లి పనులు మొదలయ్యాయి. అయోధ్య నుంచి వచ్చే అతిథులను ఆహ్వానించటం, వివాహ వేడుకలు, అది అత్యంత ఉల్లాస సమయం. కానీ మాత వెళ్ళిపోయే సమయం దగ్గర పడుతుందని నేను గుర్తించడంతో కొంత విచారం కూడా ఉంది. ఆమె లేకుండా నా జీవితం ఎలా ఉంటుందో నేను ఊహించలేను.
మహారాజు మరింత ఏకాంతంలోకి వెళతారు. సునయన మాతకు మరిన్ని ఎక్కువ పరిపాలనా బాధ్యతలు అప్పగించబడతాయి. మేము పరిచారకులం ఈ ప్రాసాదాన్ని వెలుగుతోనూ ఆనందంతోనూ నింపే మాత లేక విచారంగా మిగిలిపోతాం. నేను ఈ వాస్తవాన్ని అంగీకరించిన వెంటనే ఒక క్రొత్త ఆశాద్వారం తెరుచుకుంది.